కూర్చోండి, అందరూ కూర్చోండి. ఉన్న పాటన దయచేసి ఆలయ కూర్చోండి. మొదటి పాట పాడుతున్నా, దేవాని తలంపు నమోదైన మొదటి పాట. మొదటి పాట మెయిన్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాయి. ఇక్కడ తాడు పెట్టేసినారు లోపలికి రాకుండా. లోపలికి వచ్చి ఇక్కడ మేమున్నాము, అక్కడ దూరుకో. నువ్వు వచ్చేటప్పుడు నేను చేస్తాలేరా తొందరగా అట్లనే చూడేసాయి. డాడీ మమ్మ ఇంకొంచెం ఎంట్రన్స్ చాలా మంది ఉన్నారు. దయచేసి కొంత సీనియర్ సర్వెంట్స్ వెళ్ళి వారు తొలగించండి. అక్కడ నుండి వెళ్ళండి, వారు తొలగించండి, మార్గం సరళం చేయండి దయచేసి.
దాని అంతా దయచేసి అర్థం గమనించండి. మీరు అర్థం ఉండొద్దు, సహోదరులు ఎవరు కూడా అక్కడ లేవద్దు. దారి సరళం చేయండి. మొదటి పాట దగ్గరికి వచ్చి అందరినీ వెనక్కి నెట్టేస్తారు. ఆ స్థితికి వచ్చేటట్టు సహోదరు పక్షంగా గౌరవంగా అన్ని కార్యక్రమాలు కూడా గౌరవంగా జరిగిస్తాం. మీ సెల్ ఫోన్ లో తీసుకున్న టైం అయిపోయింది. వెనకెళ్ళండి, వెనకెళ్ళండి. ఇంకా గుడాంటి ఇంకా వెనకాలే ఉన్నారు, లోపలికి రాలేదు. దయచేసి అందరూ దూరంగా రానివ్వండి. ఆహాయ పూరా ఎప్పుడు ధ్వనించును.
చిటిక్ రోడ్డు కూడా దయచేసి కింద దిగండి, అక్కడ వెయిట్ ఎక్కువైపోయింది, జారిపోతారు. ఆ స్లాబ్ పైన ఉన్న వారందరూ కూడా దిగేసి రెండో మైక్ ఆన్ చేయండి, దయచేసి రెండో మైక్ ఆన్ చేయండి. పైన నుంచి చూడు ప్రార్థన చేస్తాం. అందరు మౌనంగా ఉండాలి. ప్రార్థన. పద్మారావు గారు ప్రార్థన చేస్తారు. అందరు మౌనంగా ఉండండి, ఎక్కడైనా కూర్చోండి. బాడీ చూసే సాధ్యత లేదు. ఎవరు నెట్టుకొని ముందుకు వచ్చినా మీకు చూపెట్టేది లేదు. కాబట్టి ఎక్కడైనా కూర్చొని ప్రార్థనలో ఏకీభవించండి, వాక్యం వినండి. అంతే మీరు చేయగలిగింది. చూసే టైం అంతా అయిపోయింది. ప్రార్థన. పరిశుద్ధులైన దేవ, సర్వశక్తిమంతుడ, జీవమున్న తండ్రి, జీవాధిపతి అయినటువంటి దేవ, తండ్రి, నీ మహిమలో చేర్చుకున్నందుకు కృతజ్ఞత వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ కార్యక్రమంలో నీవే సహాయంగా ఉంది, తోడుగా ఉండము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, వారి కుటుంబం పట్ల తండ్రి, యెషయా 66:13 ప్రకారం తండ్రి, ఒక తల్లి ఆదరించినట్టుగా వారి కుటుంబాన్ని ఆదరిస్తాను తండ్రి. వాగ్దానం నెరవేర్చు దేవుడు ఈ ప్రతి స్థితి ఆరాధన ప్రభు పేట అర్పిస్తున్నాను తండ్రి. రెండవ సెకండ్ తిమోతి, రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక 4th chapter 4వ అధ్యాయం 6, 7, 8. ఎవరెక్కడ వచ్చింది? మీరు మాట్లాడద్దు, దయచేసి మాట్లాడద్దు. అన్ని బాగానే ఉన్నాయి, మాట్లాడద్దు. ఇక్కడ ఉన్నాను. ఆఫ్ చేయి, మాట్లాడద్దు. రెండవ తిమోతి 4వ అధ్యాయం. I will read in English and brother will read in Telugu. Now I am now ready to be offered, and the time of my departure is at hand. I have fought a good fight. I have finished my course. I have kept the faith. Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day, and not to me only, but and to all them who love his appearing. రెండవ తిమోతి 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడుతుని, నా పొరుగు కడముట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. Apostle Paul's testimony about his life, about his death, also about his glorious eternity is wonderful. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము, ఆయన యొక్క మరణము,
మహిమాయుక్తమైనటువంటి ఆయన యొక్క నిశ్చితము అద్భుతమైన సంగతులు. He said, "For me to die is gain." పౌలు అన్నాడు కదా, నాకు మరణమే మరి మేలు. Whether by life or by death, the name of Jesus should be glorified. నా యొక్క జీవము ద్వారానైనను నా యొక్క మరణము ద్వారా అయినను యేసుక్రీస్తు వారి యొక్క నామమే మహిమపరచబడాలి అన్నాడు. To depart and to be with Christ is far better. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట మరీ శ్రేష్టమైన సంగతి అని పౌలు చెప్పాడు. What an assurance. ఎంత చక్కటి నిశ్చయత అది. What a dedication. ఎటువంటి ప్రతిష్టత, What an understanding. ఎటువంటి గ్రహింపు ఆయన కలిగినాడు. Now 2 Timothy 4th chapter, what he says, I am ready to be offered and my time of my departure is at hand. ఆయన 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. In Telugu it is still better. I am ready to be poured as a drink offering. ఒక పానార్పణముగా పోయబడేదానికి నేను సంసిద్ధుడిగా ఉన్నాను. Do you have water bottle? Just to show. Suppose I open the lid and put it upside down, what will happen? ఒకవేళ ఈ మూతే తీసి నేను తిరగబెట్టాను అనుకోండి, ఏమవుతుంది? All the water will flow out. కాబట్టి దీనిలో ఉన్న నీళ్ళన్నీ కూడా క్రిందికి పోతాయి. Like that, he has offered his life like a drink offering. ఈ రీతిగా తన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని పానార్పణముగా ఆయన దారపోశాడు. What about us? మన మాట ఏంటి? Our dedication many times keeps some balance for us. మనం ఏ రీతిగా ప్రతిష్ఠించుకుంటూ ఉంటామంటే పూర్తిగా ప్రభువుకేమో అని కొంత దాచుకుంటాం. Some credit for us. ఏదో కొత్త గొప్ప మనం అతిశయిస్తూ ఉంటాం. Some gain for us. ఏదో మనకేదో లాభం కలగాలని కోరుతాం. So let us, Brother Timothy's testimony also we have heard, it is similar. సహోదరుడు తిమోతి గారి యొక్క సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. ఆయన కూడా అటువంటి సాక్ష్యం. Offered as a drink offering. పానార్పణముగా పోయబడిన వ్యక్తి. Then 7th verse. 7వ వచనం. I have fought a good fight. మంచి పోరాటము పోరాడితిని. ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. వెనకాల మాట్లాడద్దు. ఎవరైనా అంతగా మాట్లాడుతామంటే ఇక్కడ రండి, మైక్ ఇస్తాం. But Timothy's testimony is he fought with nobody. Timothy's testimony. He fought with nobody. తిమోతి గారి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన ఎవరితో కొట్లాడలేదు, పోరాడలేదు. Even if anybody comes to fight also, he'll speak to them softly. ఎవరైనా మరి మీదకు కొట్టడానికి వచ్చినా కానీ మృదువుగా మాట్లాడతాడు. But the real fight with the devil, with the enemy's forces, with the sinful nature, with the fleshly nature, with the world, that fight we have to fight very correctly. అయితే నిజమైన పోరాటము క్రైస్తవునికి అది లోకముతోనూ సాతానుతోనూ మరి సాతాను దూతలతోనూ లోక ఇచ్చలకి వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాడేదే నిజమైన పోరాటం. Many of us are fighting a bad battle. అనేక పర్యాయాలు మనం చెడు యుద్ధ పోరాటాలు జరిగిస్తూ ఉంటాం. Apostle Paul said, I have fought a good battle. అయితే అపోస్తలుడు పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడితిని. So don't fight with anybody, but fight with the devil only. కాబట్టి ఎవరితో పోట్లాడవద్దు, సైతానుతో పోట్లాడండి. Fight with the evil powers. దుష్ట శక్తులతో పోట్లాడండి. Resist your evil nature. నీలో ఉండే దుష్ట స్వభావాన్ని ఎదిరించు. Overcome your fleshly, carnal desires. నీ శరీర సంబంధమైనటువంటి ఇచ్చలని నువ్వు జయించు.
రియల్ ఫైట్, అది ఫైట్. నిజమైన పోరాటము, మంచి పోరాటం. దెన్ థర్డ్లీ, మూడవది, ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. నా పరుగు కడముట్టించుకుని. దిస్ ఈజ్ స్టిల్ గ్లోరియస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంకా మహిమాయుక్తమైనటువంటి అద్భుతమైన అనుభవంగా ఉంది. ఇంకెవరో మాట్లాడుతున్నారు, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. మాట్లాడకండి. సో ఫినిషింగ్ ద కోర్స్, రేస్, whatever responsibility given to us by God to fulfill on this earth, if we finish it well, it is a glorious experience. పరుగు కడముట్టించుట, పందెము ముగించుట అంటే దేవాది దేవుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఆయన కోరుతూ వచ్చాడో, ఆయన మన చేతికి ఏదైతే అప్పగించాడో విజయవంతమైన రీతిలో ముగింపుగా వచ్చుట, అది అసలైన పరుగు కడముట్టించుట. How happy if anyone is running a race and he has finished the race, crossed that finishing line, and if he comes first also, how happy he will be. ఎవరైనా పరుగు పందెంలో ఉన్నప్పుడు, వారి గమ్యాన్ని చేరుకున్నప్పుడు, అక్కడ దోడ కడతారు, దాన్ని దాచినప్పుడు, లేకపోతే మిగిలిన పందెగాల మధ్యలో తాను మొదటి వాడిగా వస్తే ఎంత సంతోషం. I believe Timothy brother has finished that, crossed that finishing line on the God servants meeting. మరి ఆ దైవ సేవల కూడి జరిగిన రోజున సహోదరుడు తిమోతి గారు ఆ యొక్క గమ్యాన్ని చేరుకొని ఆ తాడు దాచాడు. In his house also, everybody is wondering how he finished his course. తన యొక్క గృహంలో కూడా ఏ రీతిగా ఈయన ఈ పరుగు కడముట్టించాడు అనేటువంటిది ఆశ్చర్యాత్మకంగా ఉంది. 7th verse, 7వ వచనము, fourthly, 4వది, kept the faith, విశ్వాసము కాపాడుకొంటిని. preserved the faith. విశ్వాసాన్ని భద్రపరుచుకున్నాడు. Faith is something which we put on the Lord Jesus Christ from the time we are born again, a true living faith. మరి మనం తిరిగి జన్మించిన నాటి నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉంచేటువంటిది, ఆయన ద్వారా పొందేటువంటిది నిజమైన జీవయుక్తమైన విశ్వాసమై ఉంటుంది. It is like gold. అది మరి సువర్ణము వంటిది. Brother Baksing used to tell many a times. భక్సింగ్ గారు పలు పర్యాయాలు చెప్తూ ఉండేవారు, Pure gold is brought out by melting, by sending blue flame into the gold and melting it completely. శుద్ధ సువర్ణం అనేటువంటిది ఏ రీతిగా వస్తుందంటే అది కొలిమి గుండా వెళ్ళి అది కరిగించబడి ఆ నీలము రంగులో ఉండేటువంటి ఆ యొక్క మంట దానిలో నుంచి వెళ్ళడం ద్వారా దానిలో ఉండే మాలిన్యాలన్నీ పోయి శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. If we give mouth to the pure gold or to the gold, what the gold will say? ఒకవేళ స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి ఆ బంగారానికి ఏదో మైక్ తనకి ఇచ్చి మరి ఏంటి నీ సంగతి చెప్పు అంటే ఏమంటుంది? The gold will say, put more fire, ఆ బంగారం ఉంటుంది కదా, ఇంకా కొలిమిలో వేయండి, అగ్నిలో melt me, ఇంకా నన్ను కరిగించండి, make me more pure by melting me with hot flame. ఎంతో వేడైనటువంటి ఆ మంచ ద్వారా ఆ కొలిమిలో ఉంచి నన్ను కరిగించడం ద్వారా నన్ను మరింతగా శుద్ధీకరించండి అంటుందా బంగారం. What do we say? మనమేమంటాం? Please decrease the fire. అయ్యా కొంచెం ఉష్ణోగ్రత పెరిగింది, కొంచెం తగ్గించండి. Please put out the fire. కొన్నిసార్లు అది ఆ మంట ఆరిపోయి I can't bear this one. నేను భరించలేకపోతున్నాను ఈ ఉష్ణాన్ని. We have heard from the testimony of Brother Timothy. He never complained. సోదరుడు తిమోతి గారి యొక్క సాక్ష్యం ద్వారా మనం వింటూ వచ్చాం, ఆయన ఎప్పుడూ కూడా ఫిర్యాదులు చేయలేదు. If you want to be the pure gold, all your complaints must disappear. నీవు శుద్ధ సువర్ణముగా స్వచ్ఛమైన బంగారంగా మారాలంటే నీలో ఉండే ఫిర్యాదులన్నీ కూడా బయటికి పోవాలి.
Any test God may put for you, you have to go through it gladly. దేవుడు నీ జీవితంలో ఏ పరీక్ష అనుమతించినా సంతోషంగా ఆ పరీక్ష గుండా వెళ్ళేదానికి ఇష్టపడాలి. Let us put it to practice. దాన్ని అవలంబిస్తాం. I have kept my faith. నా విశ్వాసము కాపాడుకుంటుని. Quickly, ఐదవది, it is written, there is laid up for me a crown of righteousness, which he will give to me, the righteous judge, not only to me, but all those who love his appearing. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. How? Definitely he is telling, there is a crown of righteousness waiting for me. ఎంత ఖచ్చితంగా ఎంత భరోసాతో ఆయన చెప్తున్నాడో చూడండి. నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. Also he says, this righteousness crown not only for me, but for those who love Lord Jesus' second appearance. మరి ఇంకా ఏమంటాడంటే ఆ నీతి కిరీటం నాకు మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను అపేక్షించు వారందరికీ, ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ దేవుడు ఇస్తాడు ఆ నీతి కిరీటం అంటాడు. I feel నేను అనుకుంటా కదా, many of us are afraid of Lord's coming. మనలో చాలా మంది యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటే మనకు కొంచెం దడబుడుతుంది, భయం వేస్తుంది. Maybe you are praying also, Lord, don't come very soon. బహుశా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ప్రభువా నాలో రాదు, అప్పుడే కాదు, ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు, ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ఇంకా బలిలో పాలు ఉండట్లేదు. ఇంకా మనలో పాలు పొందటం లేదు. I am not telling gospel also. వేరే వారికి ఎవరికి సువార్త కూడా చెప్పడానికి నోరు తెరవడం లేదు. Apostle Paul challenges the saints, all those who love his appearing, not ready for his appearing, but love his appearing. అపోస్తలుడైన పౌలు సవాలుతో ఉంటున్నాడు కదా, ఆయన ప్రత్యక్షత కొరకు సిద్ధపడిన వారేటువంటి కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించి అయ్యా త్వరగా రాని ప్రేమతో చెప్తున్న వారందరికీ. Getting ready for his coming is only half. చూడండి, ఆయన రాకడ కొరకై సిద్ధపడుట అనేటువంటిది దానిలో సగం మాత్రమే. If you are not ready for his coming, you are lost also. ఒకవేళ ఆయన రాకడ కొరకై నువ్వు సిద్ధపడకపోతే నష్టపోతావు కూడా. But love his appearing. ఆయన ప్రత్యక్షతను అపేక్షించుట, ప్రేమించుట, Anxiously, ఆతృతతో, desiring, ఆశ కలిగి, longing, అటువంటి కోరికతో, loving, ప్రేమిస్తూ, waiting. వేచి ఉండి, That is the only aim in life. మన యొక్క జీవితం ఉండేటువంటి ఏకైక గురి. For such people, crown of righteousness. అటువంటి వారికి నీతి కిరీటము. How many of us can say, there is a crown of righteousness waiting for me? Show your hand. మనలో ఎంతమందిని నీతి కిరీటం నా కొరకు వేచి ఉన్నది అని ధైర్యంగా చెప్పగలము? ఒకసారి చేతులు చూపించండి. Very difficult, no? Okay. Apostle Paul's life was lived in such a spiritual high standard which could bring up not only the saints to maturity, but he could bring up many disciples to serve the Lord like him. అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా ఎంత పర్వత శిఖర అనుభవాల్లో ఉంటూ ఆయన ఏ రీతిగా సేవించాడంటే, ఏదో మరి విశ్వాసులైన వారు, పరిశుద్ధులు వారు ఆత్మీయంగా ఎదగడం మాత్రమే కాదు, ఇటువంటి సిద్ధపాటు కొరకై వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు, ప్రేమించే వారికి చేశాడు. Many fathers are lacking in the house of God. దేవుని యొక్క ఇంటిలో తండ్రులు అనేకులు లేరు. Many matured children also are lacking. అంతేకాదు ఎదిగినటువంటి దేవుని పిల్లలు అంతగా లేరు. So we need both. కాబట్టి మరి రెండు వర్గాల వారు కావాలి. So let us decide, seeing the life of Brother Timothy Garu as a challenge
so that we may apply all these points and live worthily. కాబట్టి సోదరు తిమోతి గారి యొక్క జీవితాన్ని మన జీవితంలో సవాలుగా తీసుకుని మనం చూసుకున్న అంశాలన్నీ కూడా మరి మన జీవితంలో నెరవేరినట్లుగా మనం ఆయన ఆదర్శంగా తీసుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thank thee for the testimony of Apostle Paul. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. He was poured out like a drink offering. ఆయన ఒక పానార్పణుడుగా పోయబడినాడు. He fought with no human beings but the evil powers and the devil. ఆయన మానవులతో పోరాడలేదు కానీ సైతానుతోనూ తర్వాత దుష్ట శక్తులతో పోరాడుతూ వచ్చాడు. He finished all his responsibilities. మన యొక్క బాధ్యతలన్నీ కూడా ఆయన నెరవేర్చినాడు. What a joy it is. ఎంత గొప్ప సంతోషమయ్యాది. His faith was tested, but in the test it was only purified. ఆయన యొక్క విశ్వాసము పరీక్షకు గురైంది. ఆ పరీక్ష ద్వారా మరింత మెరుగైన విశ్వాసాన్ని తాను సంతరించుకున్నాడు. He loved Lord's second coming. He made others also to love Lord's second coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను తాను ప్రేమించాడు, ప్రత్యక్షతను అపేక్షించాడు. बोलो खुदावंद यीशु मसीह के महिमातोरायण यीशु क्रिस्त प्रभु के विजयशाली यीशु क्रिस्त के और सदैव जैसे यीशु क्रिस्त प्रभु के हालेलुया Diusam.
ఒకసారి బ్రదర్ తీస్తున్నారా? కింద మరి తొక్కేస్తారా నిన్ను? భయం అది ఎవరు మీరు నీకు ఇక్కడ అల్లాడుతున్నా మెడ వేస్తున్నాయి ఏమద్దు జగన్ సునీల్ 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 నువ్వు నాకు మళ్ళీ నువ్వు మళ్ళీ కలు నాతోటి పెద్ద సైజు ఇవ్వండి, పెద్ద సైజు ఆడే ఉండవు. సరే అయిపోయింది ఒకటే చూడండి